guys, welcome back to my channel Vlogs of Nandu and welcome back to one more video. So first of all మా స్లీపీ ఫేసెస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పటికే మీకు thumbnail లో అది చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. మేమైతే నంది హిల్స్ కి స్టార్ట్ అవుతున్నాం. బెంగళూరులో మేముండే ఏరియా నుండి అయితే నంది హిల్స్ 70 కిలోమీటర్స్ ఉంటుంది కరెక్ట్ గా. అంటే ఇంకా మార్నింగ్ ట్రాఫిక్ లేని టైంలో మినిమం 1.5 hours to 2 hours అలా పడుతుంది. ముందు రోజు మేము చేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే మేము 3 o'clock లేద్దాం అనుకున్నాం. ఇంకా 4కి అలా స్టార్ట్ అయితే బిఫోర్ 6 రీచ్ అయిపోతాం. ఇంకా సన్ రైజ్ కానీ అంటే ఆ టైంలో వెదర్ చాలా బాగుంటుంది కదా, సో అప్పుడు వెళ్తే మంచిగా అదంతా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని అలా అనుకున్నాము. బట్ అనుకున్నది అవ్వదు కదా. మేమైతే 5:45కి లేచాము. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి 6:30కి అలా స్టార్ట్ అయిపోయాం. నేను ఫస్ట్ టైం 2022లో వెళ్ళాను నంది హిల్స్కి. బట్ అప్పుడు మాకు మార్నింగ్ వెళ్ళడం కుదరక ఈవినింగ్ సన్సెట్కి వెళ్ళాము. సో అదొక టైప్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ దెన్ మా మ్యారేజ్ తర్వాత అయితే మా అన్నయ్య యూఎస్ వెళ్ళే ముందు ఒకసారి వచ్చాడు బెంగళూరు. అప్పుడైతే ప్లాన్ చేసుకున్నాం నంది హిల్స్కి. బట్ అక్కడ ఘాట్ రోడ్ వరకు వెళ్ళాక అక్కడ సమ్ పొలిటీషియన్స్ ఎవరో వస్తున్నారని చెప్పి ఆపేశారనమాట. ఆ రోజు క్లోజ్ అని చెప్పారు. అక్కడి వరకు వెళ్ళి ఇంకా చూడకుండా రిటర్న్ అయిపోయాం. సో అప్పుడైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఇంకా ఇన్ని డేస్ తర్వాత ఈ రోజు అయితే కుదిరింది వెళ్ళడానికి. వెనకాల వీళ్ళిద్దరు అయితే రెడీ అయిపోయారు. యాక్చువల్లీ ఇంట్లో రెడీ అవ్వడానికి టైం లేదు, ఇంకా కార్లోనే తెచ్చుకొని రెడీ అయిపోయాం. ఏంటి మమ్మీ ఎవడీడు? పర్టికులర్లీ ఈ రైనీ సీజన్లో అయితే నంది హిల్స్కి క్లౌడ్స్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మామూలుగా అయితే కొంచెం క్లౌడ్స్ విజిబుల్గా ఉంటాయి ఈ ప్లేస్లో. ఇక్కడైతే మొత్తం అంతా ఫాగ్లా ఉంది. ఇంకా మనకి ఎక్కువ విజిబిలిటీ కూడా లేదనమాట. కొంచెం కేర్ఫుల్గా కూడా డ్రైవ్ చేయాలి ఆ ఘాట్ రోడ్ మీద అయితే. పైకి వెళ్దామా? పైకి వెళ్ళి కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు మన వాళ్ళు. ఇంకా పైకి వెళ్దాం అనుకుంటున్నారు. అండ్ మనం నంది హిల్స్ రీచ్ అయ్యాక పార్కింగ్లో కార్ పార్క్ చేసేసి, అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్స్ కూడా ఉంటుంది. పర్ పర్సన్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అనుకుంటా. అండ్ కార్ పార్కింగ్కి 100 రూపీస్ ఉంటుంది. బైక్కి 30 or 40 ఉంటుంది అనుకుంటా. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ వ్యూ పాయింట్స్ చూడాలంటే ట్రెక్కింగ్ చేసుకుని రావచ్చు. అండ్ అలాగే కొన్ని బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో మేమైతే ట్రెక్కింగ్ చేసి వచ్చాము. ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని మంచి లొకేషన్స్ దగ్గర ఆగి ఫొటోస్ తీసుకుంటూ, అంటే ఈ వెదర్లో అలా ట్రెక్ చేస్తూ వస్తే బాగుంటుంది కదా అని ఇక్కడైతే మేము ట్రెక్కింగ్ చేసుకుంటూనే వచ్చాం. అలా కొన్ని మంచి లొకేషన్స్ కవర్ చేశాక ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయింది. ఇక్కడైతే కొన్ని మంచి హోటల్స్ కూడా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. జనరల్గా ఇలా హిల్ స్టేషన్స్లో మ్యాగీ ఒకటే ఉంటుంది కదా, బట్ ఇక్కడైతే మోస్ట్లీ సౌత్ ఇండియన్, కొన్ని నార్త్ ఇండియన్ డిషెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం.
मस्त शेड्स नाही रा नीला अप्पा कमल हासन ఈ వాటర్ ట్యాంక్ చోళా టైం అప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంట. దీన్ని పుష్కరిణి ఆర్ అమృత్ సరోవర్ అంటారు. దీనికి మొత్తం 32 స్టెప్స్ ఉన్నాయి. లాంగ్ ago it was used for religious purpose. Today several bird and fish species habitat here. ಕನ್ನಡలో చెప్పాలా? ಬೇಡ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಬಿಡಿ. వస్తారా ఇంకెంతసేపు? అదే ఇప్పుడు టైం అరౌండ్ 5:15 అవుతుంది. ఇంకొంచెం సేపట్లో పింకీ వెళ్ళిపోబోతుంది. మందు తాగలేము కదా, అందుకని టీ తాగుతున్నాం. బబుల్స్ వస్తాయి కదా, బబుల్స్ డికాషన్ మరగని. ఇప్పుడు మన పింకీ వెళ్ళిపోబోతుంది అనమాట. ఈరోజు ఫైనల్ డే. మార్నింగ్ నంది హిల్స్ కి వెళ్ళాం కదా, ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ చేసి ఈవినింగ్ కొంచెం స్నాక్స్ తినేసి ఇప్పుడైతే స్టార్ట్ అవబోతుంది. 3-4 days అలా అయింది. నాకైతే అసలు టైం కూడా తెలియలేదు, అలా గడిచిపోయా ఇలా చిటికెలో. మొన్ననే సర్ప్రైజ్ అయినట్టు గుర్తుంది. సారీ, మొన్ననే కాదు, ఇందాకే సార్ ఏంటి సార్ అది? ఇందాకే ఇది కొంచెం ఎక్కువే. ఇప్పటి వరకు మీరు చాలా వ్లాగ్స్ చూసుంటారు. షాపింగ్ వీడియోస్, వండర్లా వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా అయితే ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిపోయాం. సో అదనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ గర్ల్స్ డే అవుట్ సిరీస్. అండ్ అలాగే రీసెంట్గా మేము ముగ్గురం ఉన్న షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు దాని కింద నాకు ఒక ఫ్యూ కామెంట్స్ వచ్చాయి. అంటే మీరు ఫ్రెండ్సా అని. బేసిక్గా నేను పింకీ ఫ్రెండ్స్ అనమాట. మేమిద్దరం అయితే ఇంటర్ నుంచి ఫ్రెండ్స్, ఇంటర్ అండ్ బీటెక్ కూడా. అండ్ మౌనిక వచ్చేసి నా కజిన్ అనమాట, అంటే మా మామయ్య వాళ్ళ అమ్మాయి. అండ్ మౌనిక మా బీటెక్ కాలేజ్ కూడా, మా బీటెక్లో మా జూనియర్ అనమాట. అండ్ దట్స్ హౌ దే నో ఈచ్ అదర్. బట్ వాళ్ళు కూడా ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. తర్వాత బస్ అయితే వచ్చేసింది, పింకీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ టు subscribe and join this beautiful journey. So that's all for this video guys, and see you in next video. Thanks for watching.